రేపు శనివారం రోజున 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు, 24 గంటలు అప్పులు తీరిపోతాయి, కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే శనివారం పూట 5 రూపాయల బిళ్ళతో ఇలా చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఫలితం అనేది వస్తుంది. అసలు 5 రూపాయల బిళ్ళతో ఏం చేయాలి, శనివారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నార్మల్గా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడే రోజు. అందుకే శనివారం పూట మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి మీరు శనివారం పూట కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోండి. అలా ఆచరించడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కొన్ని కోరికలు తీరుతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ పరిహారము, అద్భుతమైన పరిహారము, మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మన మానవ జీవితంలో అప్పులనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. మనం సంపాదించింది సరిపోకో లేదంటే గనుక మన దగ్గర డబ్బు సరిగ్గా ఉండకో ఏదో ఒక రకంగా అప్పు చేస్తాము. అప్పు చేసినప్పుడు చాలా హుషారుగా ఉంటాము, అప్పును తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అప్పును తీర్చడానికి మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాము కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల 2 విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఒకటి, అప్పు తీరుతుంది, మన కష్టాల నుంచి బయటపడగలుగుతాము. ధన సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనాదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. అందుకే శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. విపరీతమైన శని బాధలు అలాగే కాకుండా దోషాలు, పాపాలు, శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మన మానవ జీవితం అన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కదా. అలాంటివి ఉండకూడదు అనుకునేవారు శనివారం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు కొంచెం కర్పూరం అంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది చిటికెడు తీసుకొని దాన్ని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. మనకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. ఇక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తే లేదంటే మాకు ఈరోజు బాగుండాలి, మంచి జరగాలి అనుకునేవారు ఈరోజు పసుపు రంగు బట్టల్ని ధరించండి. ఇలా ధరిస్తే అదృష్టం బాగుంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే కాకుండా ఈరోజు నల్ల నువ్వులు కావచ్చు, నల్ల మినప్పప్పు కావచ్చు, వంట నూనె కావచ్చు, వంకాయలు అవ్వచ్చు, నల్ల మిరియాలు కావచ్చు, ఇలాంటి శనికి సంబంధించిన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. చీపుర్లు కూడా శనివారం ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి వీలుంటే దాన ధర్మాలు చేసుకోండి. ఇక ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూలతో, తులసి దళాలతో పూజించి పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. కోరిక తీరటమే కాదు, మీరు కుబేరులైపోతారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఈ శనివారం రోజు 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేయండి. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
కాబట్టి ఏంటంటే 5 రూపాయల బిళ్ళతో మనం ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అందుకే చాలామంది శనివారం పూట ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తారు. ముఖ్యంగా మార్వాడీలు ఈ పరిహారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ రహస్యంగా చేస్తారు, ఎవరికీ చెప్పరు. ఈ పరిహారం చేయటం వల్ల 24 గంటల్లోనే కష్టాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది. అప్పు అనేది మన లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. అందుకే మీరు ఏ శనివారం రోజు ఒక చిన్న బౌల్ని తీసుకొచ్చుకోండి. ఏ బౌల్ అయినా పర్వాలేదు, ఇదే తీసుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఏదైనా సరే తీసుకోండి. అందులో మీరు కొంచెం గంధం వేయండి. అంటే మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా, అష్టగంధం కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో అది 1/2 స్పూన్ అంతా తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పసుపు తీసుకోండి. అందులో కొంచెం అంత కర్పూరం పొడిని కలపండి. మీ దగ్గర గంధం లేకపోతే పసుపునే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత దాన్ని మీరు కొంచెం పిండిలాగా కలుపుకోండి, బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలు అంటే 25 రూపాయలు అవుతాయి. అలా అన్నీ మీరు చిల్లర నాణ్యాలు తీసుకోకూడదు. ఖచ్చితంగా 5 రూపాయల బిళ్ళలు తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు కలుపుకున్న ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఈ 5 రూపాయల బిళ్ళలను చేతితో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మాకు అప్పు ఉంది, అప్పు తీరాలి, అప్పుల నుంచి మాకు విముక్తి కలగాలి, అప్పులు అనేవి మా జీవితంలో ఉండకూడదు అని సంకల్పం చెప్పుకోండి. ఒకవేళ అప్పులు కాకుండా మీకు ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకోండి. ఏది మీకు అవసరమో అది మాత్రమే చెప్పుకోండి. అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి, కష్టం గురించి అయితే కష్టం గురించి చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలను మీరు కలిపి పెట్టుకున్నారు కదా మిశ్రమం, అంటే మనము గంధము, పసుపు, కర్పూరము పొడి కలిపాం కదా, అందులో ఈ 5 రూపాయల బిళ్ళలు వేసేసి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టండి. లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి ఒక్కసారి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ బౌల్ను అక్కడ వదిలేసి కాసేపు అక్కడే ధ్యానంగా కూర్చోండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. 2 నిమిషాలు కూర్చొని భగవంతుడా మా అప్పులన్నీ తీర్చు అని వెంకటేశ్వర స్వామి వారిపై భారం వేసి మీరు చక్కగా డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ముందు ఉంటే మనం ఎలా మన గురించి చెప్పుకుంటూ ఉంటామో, మన బాధలు ఎలా పంచుకుంటూ ఉంటామో అలా మీరు వెంకటేశ్వర స్వామి వారికి మీ కష్టం, మీ బాధ, మీ దుఃఖం, మీ దరిద్రం ఇదంతా కూడా చెప్పుకోండి. చెప్పేసుకుని ఇక ఆ బౌల్ని అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి. ఇక చూడండి, మీరే మార్పును గమనిస్తారు. ఎంతలా ఆశ్చర్యపోతారు అనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. మీ అప్పులు తీరిపోతాయి, కష్టాలు పోతాయి, పుష్కలంగా దైవ అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసిన పరిహారం చేరుతుంది. అలా చేరినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, ధనం అనేది మన దగ్గరకు వచ్చేలాగా చేస్తారు. సంపాదన పెరుగుతుంది. డబ్బు అనేది చేతికి అందటము, డబ్బు రావటము, వాహనం అమ్మటం, లేదంటే ఏదైనా భూమి జాగా ఉంటే దాన్ని అమ్ముకోవటము, ఇలా చేసేసుకొని మన అప్పుల్ని మనం తీర్చుకోగలుగుతాము. అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఇది శనివారం పూట చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఒక శనివారం స్వామి ముందు పెట్టుకోండి. 2వ శనివారం తీయండి. శనివారం పెట్టి మరునాడు తీయకూడదు. అలాగే ఆ బౌల్ను మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి ఉంచుకోండి. ఈ శనివారం పెడితే నెక్స్ట్ శనివారం అంటే 2వ శనివారం తీయండి. మళ్ళీ ఆ శనివారం ఆడవాళ్లకు అంటూ ముట్టు ఇలాంటివి ఉంటే వదిలివేయండి, ఏం కాదు. మళ్ళీ 3వ శనివారం తీసుకోండి. అలా తీసేటప్పుడు అందులో కొద్దిగా నీళ్లను పోయండి. ఎందుకంటే పసుపు, గంధం మొత్తం ఎండిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత దాంట్లో నీళ్లను పోస్తే మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకుని మీరు చక్కగా తుడిచిన తర్వాత ఆ పసుపు మిశ్రమము అంతా కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ హుండీలో వేసేయండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉండే హుండీలో వేయాలి. అలా మేము వేయలేము, మాకు కుదరదు అనుకుంటే వాటిని అలాగే ఒక చిన్న మూట కట్టి లేదంటే ఒక బాక్సులో పెట్టి ఉంచండి. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తారు కదా, అప్పుడు ఆ 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వెళ్ళి హుండీలో వేయండి. ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మార్పును మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు, గమనించుకోగలుగుతారు.
అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. కాబట్టి రేపు శనివారం పూట మీరు కూడా ఈ పరిహారం చేయండి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీకు తిరిగనేది ఉండనే ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలిగి మీరు ధనవంతులు కావాలంటే శనివారం రోజు ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్క మనిషికి డబ్బు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. మనిషి డబ్బును సంపాదించడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. దీనికోసం కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, బిజినెస్లను చేస్తూ ఉంటారు. కొంతకాలం ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కానీ సడన్గా వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో కస్టమర్లు సరిగ్గా రాకపోవటం లేదా ఎంత కష్టపడి పెట్టుబడి పెట్టినా ఆ వ్యాపారం వృద్ధి చెందకపోవటం జరుగుతూ ఉంటుంది. దీనితో మీకు వ్యాపారంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా సమస్యలు ఏర్పడటం వలన వ్యాపారం సరిగ్గా నడవక దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనితో మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఉన్న డబ్బంతా కూడా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం వలన మీకు ధన సమస్యలు ఏర్పడతాయి. ధన సమస్యల వలన ఇంట్లో మరొక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఇలా సమస్యల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. అటువంటి వారికి మళ్ళీ మీ వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెంది ధనవృద్ధి కలగాలంటే శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీకు వ్యాపారంలో వృద్ధి కలగాలంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత మీ పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ వ్యాపారంలో వృద్ధి కలగాలని నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత రావి ఆకులను 7 తీసుకొని వాటిని గంగాజలంతో కడగాలి. కుంకుమతో లేదా గంధంతో ఆ రావి ఆకుల మీద జై వీర హనుమాన్ అని రాయాలి. అలా రాసిన వాటిని శనివారం రోజు హనుమంతుని పటానికి దండలాగా చేసి వెయ్యాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. దీనితో మీరు ధనాన్ని సంపాదిస్తారు. ఇలా వరుసగా 7 శనివారాలు చేయాలి. నుదుటిన కొంతమందికి గుంటలు పడుతూ ఉంటాయి. అటువంటి నుదురు కలిగిన వారికి ధన నష్టం కలుగుతుందని శాస్త్రం చెప్తూ ఉంది. మీకు అదృష్టం కలగాలంటే శనివారం రోజు నదీ తీర ప్రాంతంలో కొబ్బరికాయను తీసుకొని దానికి నల్ల దారాన్ని చుట్టి నదిలో వదలాలి. ఇలా చేయటం వలన మీకు అదృష్టం కలుగుతుంది. దీనితో మీరు ఏ పని చేసినా అందులో విజయాలు కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి కలగాలంటే ఉదయం వ్యాపారాన్ని చేసేటప్పుడు ఉదయం లేవగానే లేదా షాపు తెరవగానే కొద్దిగా పెసళ్లను తీసుకొని వాటిని 4 మూలలా కూడా షాప్లో చల్లాలి. ఇలా ప్రతిరోజు కొద్దిగా పెసళ్లను తీసుకొని వ్యాపార స్థలంలో చల్లటం వలన వ్యాపారంలో మీకు ఉన్న నష్టాల నుండి మీరు సులభంగా బయటపడతారు. ముఖ్యంగా శనివారం రోజున ఇలా చేయటం వలన శనిగ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. దీనితో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారి వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపారంలో చాలా కాలంగా నష్టాలు రావటం, వ్యాపారం మూసివేసే పరిస్థితి ఏర్పడిన వారు శనివారం రోజు ఒక నిమ్మకాయ లవంగాలతో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి మీకు వ్యాపార వృద్ధి కలుగుతుంది. అది ఏమిటంటే శనివారం రోజు ఒక పసుపు పచ్చని నిమ్మకాయను 4 లవంగాలను తీసుకోవాలి. ఈ 4 లవంగాలను ఆ నిమ్మకాయకు గుచ్చాలి. తర్వాత నిమ్మకాయలను మీ చేతిలో పట్టుకొని ఓం హనుమతాయ నమః అని 21 సార్లు చెప్పుకొని ఆ నిమ్మకాయను హనుమంతుని చిత్రపటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. మీరు వ్యాపార స్థలానికి వెళ్లే ముందు ఆ నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయలను మీ వ్యాపార స్థలంలో డబ్బును దాచుకునే ప్రదేశంలో లేదా గల్లా పెట్టి ఉంటే అందులో ఆ నిమ్మకాయను పెట్టుకోవాలి. సాయంత్రం మీ వ్యాపారం మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వేయాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న వ్యాపార సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే పసుపు పచ్చ నిమ్మకాయ, పసుపు అనేది గురుగ్రహానికి ఎంతో ప్రీతికరమైనది. అలాగే లవంగాలు శుక్రగ్రహానికి ఎంతో ఇష్టం. మీరు ఎప్పుడైతే ఆ నిమ్మకాయలకు లవంగాలను గుచ్చుతారో అప్పుడు నవగ్రహాలలో ఉన్నటువంటి గురువు శుక్రుడు రెండూ కూడా అంటే 2 గ్రహాల ప్రభావం పెరగటమే కాకుండా హనుమంతుని అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. శనివారం రోజు ఇలా చేయటం వలన మీ వ్యాపారంలో అభివృద్ధి కలిగి ధనవంతులు అవుతారు. ఈ పరిహారాన్ని 4 శనివారాలు చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు తొలగిపోయి
మీ వ్యాపారం అనేది వృద్ధి కలుగుతుంది. అంటే మీ వ్యాపారంలో ధన ఆదాయం పెరుగుతుంది. దీనితో మీరు వ్యాపారంలో ధనవృద్ధి కలిగి ధనవంతులవుతారు. మరి విన్నారు కదా, మీరు కూడా వ్యాపార సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శనివారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీకు ధనవృద్ధి కలగటమే కాకుండా కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు.